అందరికి పని మీద బయటికెళ్ళినప్పుడు అయితే రోడ్డు పైన ఒక యాక్సిడెంట్ అయితే చూశాను. రోడ్డు చాలా డౌన్ గా ఉందని చెప్పేసి ఎంటీ ట్రాక్టర్ అయితే అన్న న్యూట్రల్ చేశాడంట. ట్రాక్టర్ ని న్యూట్రల్ చేయడం వల్ల అది స్పీడ్ ఎక్కువ అయ్యి కంట్రోల్ అవ్వక కింద పడ్డది. అదృష్టం బాగుండి అన్నకైతే ఏమీ కాలేదు. వాహనాలు ఖరాబ్ అయితే మళ్ళీ చేయించుకోవచ్చు కానీ ప్రాణం పోతే మాత్రం మళ్ళీ తిరిగి రాదు. వయసులో చిన్నవాడినైనా నేను ఒక మాట చెప్తాను, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అన్న, మనం మన పనిని తొందరగా ముగించుకోవాలని బండిని ఎంత స్పీడ్ గా అయితే వెళ్తామో అంతే స్పీడ్ లో మన ప్రాణానికి ప్రమాదం కూడా ఉంటుందని గుర్తించుకోవాలి. మనం చేసే తప్పుకు మనమే కాకుండా ఎదుటి వాళ్ళ ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకి లాగేస్తాము. అయితే మన పనికి కొద్దిగా ఆలస్యం అవుద్దేమో కానీ మన ప్రాణాలు అయితే రిస్క్ లో పెట్టొద్దన్న. ఇక్కడ డ్రైవర్ అన్నకి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఆ అన్నని నమ్ముకున్న ఫ్యామిలీ అయితే చాలా ఇబ్బందులలో పడుతుండే అన్న. డబ్బు అందరికీ అవసరం అన్న, కాకపోతే మన ప్రాణాలని పలంగా పెట్టి సంపాదించాల్సిన అవసరం లేదు. డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళుద్ది కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదన్న. నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్లయితే నన్ను క్షమించండి అన్న. ఒకసారి నేను చెప్పేది మాత్రం ఆలోచించండి. థ్యాంక్ యూ అన్న.